प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। నిన్న ఎక్కడి నుంచి చదివాం? 14వ శ్లోకం నుంచి చదువుదాం. రైట్. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః ఆబ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తే హోరాత్రవిదో జనాః అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే భూతగ్రామః స ఏవాయం. సాకి ఒత్తు జాగ్రత్తగా పలకాలండి. భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యః రాగమే పరస్తస్మాత్తు భావోన్యః అవ్యక్తో వ్యక్తః సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు
నశ్యత్సు న వినశ్యతి. తర్వాత శ్లోకం చదివామా? 21 చదవలేదా? రైట్, ఓకే. నిన్న జరిగినటువంటి శ్లోకాల్లో చర్చ అంతా కూడా డే అండ్ నైట్, రాత్రి పగలు. మామూలుగా ఏంటంటే మన రాత్రి మన పగలు మనకి తెలుసు, 24 గంటలు, 48 గంటలు, 12 గంటలు, ఇవన్నీ మనకి తెలుసు. మనకేంటంటే ఒక భావన మనందరిలో లేనటువంటిది ఏంటంటే, నేను ఈ భారతదేశానికి సంబంధించినంత వరకు నేను ఈ భారతదేశం పౌరుణ్ణి, ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటాం, ఈ దేశం పౌరుణ్ణి. కొంచెం బాగా యూనివర్సల్ అవుట్లుక్ బాగా ఉన్నటువంటి వాళ్ళు అయితే ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ యూనివర్స్, ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో నేను ఒక వ్యక్తిని. అంటే ఏంటి? అన్నిటి బాధ్యత. ఇప్పుడు ఈ దేశంలో నేను పౌరుణ్ణి అని నేను అనుకున్నప్పుడు ఈ దేశం యొక్క బాధ్యతల్ని నేను తీసుకోవాలి, ఈ రెస్పాన్సిబిలిటీస్ అనేటువంటివి నేను తీసుకోవాలి. ఈ దేశానికి నేను చేయగలిగినటువంటిది ఏదన్నా ఉంటే అది చేస్తూ ఉండాలి. ఆ తర్వాత సహాయం ఏదన్నా పొందాలి అంటే ఈ దేశం నుంచి నేను పొందాలి. ఒక మంచి ఏమంటారు, ఒక రిలేషన్, ఒక మంచి సత్సాంబంత్యం అనేటువంటిది ఈ దేశానికి నాకు మధ్యలో ఉండాలి. ఉన్నప్పుడు నేను ఈ దేశానికి పౌరుణ్ణి అని నేను చెప్పుకోవడానికి నాకు అర్హత ఉంటుంది. ఈ దేశంలో ఉన్నంతకాలం ఏం చేస్తా, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగము, ఇక్కడ ఉన్నటువంటి నియమాలు, ఈ నియమావళి ఏవైతే గవర్నమెంట్ మన మీద ఇంపోజ్ చేస్తుందో వాటిని అన్నింటినీ నేను చక్కగా ఆచరిస్తా. దానికి లోబడి నేను నా జీవితం అనేటువంటి జీవించాలి. అది ఇక్కడ ఒక సిస్టమ్. ఇప్పుడు ఏమైంది, కేవలం నేను ఒక దేశంలో ఒక పౌరుడిగా, ఒక మనిషిగా ఇంతవరకే నేను చూస్తున్నా. కానీ విచిత్రం ఏంటంటే, ఇలాంటి భూములు ఏవైతే మనం ఇప్పుడు ఏ భూమి మీద అయితే మనం పుట్టామో, ఏ విశ్వంలో అయితే మనం ఉన్నామో, ఏ దాన్ని ఏమంటారు, గ్రహాలు మొత్తం 9 గ్రహాలు ప్లస్ సూర్యుడు, సౌరమండలం అంటారు. అంటే మన సూర్యుడు చుట్టూ తిరిగేటటువంటి గ్రహాలు 9 గ్రహాలు, ఇవన్నీ కూడా కలిపితే మనం సౌరమండలం అంటాం. ఇలాంటి సౌరమండలాలు కొన్ని లక్షలు ఉన్నాయి, కొన్ని లక్షలు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ కూడా ఆయన నుంచే వచ్చాయి అని మనకి ఇక్కడ చెప్తున్నారు. సైన్స్ కూడా అదే చెప్తుంది. సైన్స్ ఏం వ్యతిరేకంగా చెప్పదండి. ఇవన్నీ కూడా దేంట్లోంచి అయితే ఈ సౌరమండలం అనేటువంటిది వచ్చిందో దాంట్లోంచే మొత్తం ఈ విశ్వం అంతా కూడా వచ్చిందనేది సైన్స్ కూడా చెప్తోంది. వేదాంతము అదే చెప్తోంది. ఇప్పుడు నేను ఆలోచించాల్సింది ఏంటి, దేంట్లోంచి వచ్చింది, ఆయన ఎవరు? కాబట్టి ఇక్కడికి వచ్చింది అంటే, ఇక్కడ ఇదంతా జరుగుతోంది అంటే కేవలం ఏదో ముద్దలును ఒక ఏదో ఉండలు, రాళ్ళు, రప్పలు రాలా ఇక్కడికి వచ్చాయి. కానీ భూమి ఇటువంటివన్నీ వచ్చాయి. కానీ ఇక్కడికి దీంతో పాటు బోళ్ళంత తెలివితేటలు, బోళ్ళంత జ్ఞానము, విజ్ఞానము ఇవన్నీ కూడా వచ్చాయి దీంట్లోకి. తెలుసుకోవలసినటువంటిది, తెలియనటువంటిది బోళ్ళంత ఉంది ఇక్కడ. ఇవన్నీ నేను అంచనా వేసినప్పుడు ఏంటంటే, కేవలం నేను మాత్రమే కాదు, ఇంకా అనంతమైనటువంటి విశ్వం కూడా నాతో పాటు ఉంది అన్న సంగతి మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరమాత్మ నుంచి వచ్చింది. ఇప్పుడు నేను ఒక చిన్న భూమి మీద కూర్చుని, ఒక చిన్న భూమి ఆయన నుంచే వచ్చినటువంటి ఒక చిన్న భూమి మీద కూర్చుని, మామూలుగా ఏంటంటే మనం ఏమనుకుంటామంటే ఈ భూమిని ఏదో లెక్క చెప్పమంటే ఇది ఎంత పెద్ద విస్తీర్ణము, దీని చుట్టుకొలత ఇంత, ఇదంతా మనం చెప్తాం. వాస్తవంగా అనంతమైనటువంటి విశ్వంతో మనం కంపేర్ చేసి చూసినప్పుడు ఈ భూమి ఎట్లాంటిదంటే ఒక చిన్న గులకరాయి లాంటిది. ఇది ఒక చిన్న గులకరాయి, ఇంత చిన్నది. దాని మీద నేను కూర్చుని ఏమనుకుంటున్నాను, అబ్బో రాత్రి అయింది, అమ్మో పగలైపోయింది, తెల్లారింది, రాత్రి అవుతోంది, పడుకోవాలి, లేవాలి, ఇవన్నీ నేను ఆలోచిస్తున్నా. ఇప్పుడు అనంతమైనటువంటి విశ్వము దేంట్లోంచి వచ్చిందో దాంతో నేను ఒక్కసారి కళ్ళు తెరిచి చూసినప్పుడు, దాంట్లో లోతుల్లోకి వెళ్ళి నేను పరిశీలించినప్పుడు, ఈ బ్రహ్మాండం దానికి పగలెక్కడా, రాత్రి ఎక్కడా? ఆ పరమాత్మ నుంచి వచ్చింది అన్నారు. ఆయనకి పగలంటే ఏంటి, రాత్రి అంటే ఏంటి? దాన్నంతా నిన్న చక్కగా వర్ణించారనమాట. ఏంటి? సహస్రయుగ పర్యంతం. సో ఒక 1000 యుగాలు అయితే కనుక ఆయన యొక్క పగలు, 1000 యుగాలు మహాయుగాలు అయితే ఆయన యొక్క రాత్రి. ఆయన పగలైనప్పుడల్లా ఆయనలోంచి అన్నీ కూడా ఇవన్నీ వ్యక్తం అవుతున్నాయి. ఆయన రాత్రి అయినప్పుడు ఇవన్నీ ఆయనలోకి అవ్యక్తంలోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఆ పరమాత్మలోకి ఇవన్నీ వెళ్ళటం
రావటం, వెళ్ళటం రావటం, ఇదంతా ఏంటి? కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఇవన్నీ వెళ్ళటానికి రావడానికి మధ్యలో కొన్ని కోట్ల సంవత్సరాలు, మన సంవత్సరాలతో కనుక లెక్కేసుకుంటే కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. అయితే ఏంటి, ఒకటి మాత్రం గ్యారంటీగా గుర్తుపెట్టుకోవాలి, వ్యక్తం నుంచి అవ్యక్తం, అవ్యక్తం నుంచి వ్యక్తం, ఇది నిరంతరం జరిగేటటువంటి ప్రాసెస్. మొత్తం ఈ యూనివర్స్ అంతటికీ కూడా, ఈ విశ్వం అంతటికీ కూడా ఇదే సిద్ధాంతం. మనం కూడా చూడండి, 2వ అధ్యాయంలో కూడా మనకు చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ, ఇంతకు ముందు లేరు, ఇప్పుడున్నారు, తర్వాత ఉండరు. వ్యక్త మధ్యాని భారత, అవ్యక్తంలోంచి వచ్చాడు ఈ మానవుడు, ఇక్కడ వ్యక్తం అవుతున్నాడు, మళ్ళా ఎక్కడికి వెళ్తాడు? అవ్యక్తంలోకి వెళ్ళిపోతాడు ఈయన. కాబట్టి మనందరం పుట్టక ముందు, మనం తల్లి గర్భంలోకి రాకముందు మనం ఎక్కడున్నాము? ఏమో, తల్లి గర్భంలోకి వచ్చాం, అక్కడి నుంచి బయటకు వచ్చాం, వచ్చిన తర్వాత ఇక్కడ అందరికీ కనిపిస్తున్నాం, అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తాం? విచిత్రం ఏంటంటే, వెళ్ళి వచ్చిన వాడు ఎవడు కూడా ఇంతవరకు చెప్పలా నేను పలానా చోటకి వెళ్ళొచ్చాను అని. ఏదో ఒకళ్ళిద్దరు ఇంతవరకు ఏదో చెప్పారట, ఏదో అంటుంటారు. అది కూడా ఏంటంటే కర్ణాకర్ణిగా వినికిడే తప్ప, ఎవరో చిన్నపిల్లవాడో ఏదో చెప్తున్నాడు, నేను పలానా చోట పుట్టాను, నా అమ్మ నాన్న అక్కడున్నారని ఏదో చెప్తున్నారని వార్తల్లో వస్తూ ఉంటాయి. ఆ అమ్మాయి ఎవరో ఈ మధ్య, అప్పట్లో కూడా ఒక మీకు గుర్తుండి ఉంటుంది, శాంభవి అని చెప్పి ఒక చిన్న పాప, ఇప్పుడు కాదు ఒక 10-15 సంవత్సరాల క్రితం, శాంభవి అని ఒక చిన్న పాప, వాళ్ళ అమ్మ బాగా ట్రైనింగ్ ఇచ్చి దలైలామా గారి దగ్గర కూడా తీసుకొని వెళ్ళి చెప్పించింది, నేను పలానా. తర్వాత ఏమైపోయిందో, ఆ పాప ఏమైందో ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు, చిన్న పాప. ఇలాంటివన్నీ ఏంటంటే వాళ్ళు వీళ్ళు చెప్పడమే తప్ప, ఫలానాగా నిజంగా నేను అక్కడికి వెళ్ళొచ్చాను, ఇదిగో జరిగింది, ఇది చేసి వచ్చాను, ఇదిగో అని చెప్పినటువంటి దాఖలాలు లేవు. అంటే ఏం జరుగుతోంది? అవ్యక్తంలోకి వెళ్ళిపోయాడు వీడు. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, శరీరం అన్నింటినీ తీసుకొని అవ్యక్తంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి వాడు మళ్ళా వ్యక్తంలోకి వస్తున్నాడు. ఇదే సిద్ధాంతం వ్యష్టిగా నాకు వర్తిస్తుంది, ఇదే సిద్ధాంతం సమిష్టిగా ఈ బ్రహ్మాండానికి వర్తిస్తుంది. ఒకటే సిద్ధాంతం. సో వ్యష్టి సమిష్టి రెండు ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడికే వెళ్ళిపోతున్నాయి. అందుకనే ఏమన్నారు శంకరాచార్యులు వారు భజగోవిందంలో, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. పునరపి జననం, మళ్ళీ పుడుతూ ఉంటా, పునరపి మరణం, పుట్టాను కాబట్టి చూస్తూ ఉంటా, పునరపి జనని జఠరే శయనం, మాటి మాటికి వెళ్ళి ఆ తల్లి గర్భంలో కూర్చుంటూ ఉంటా, పుడుతూ ఉంటా, తల్లి గర్భంలోకి వెళ్తూ ఉంటా, పుడుతూ ఉంటా. పోనీ వచ్చినటువంటి వాడిని ఏమైనా సుఖాలు అనుభవిస్తున్నానా? చెప్పారు కదా, దుఃఖాలయం అశాశ్వతం. అక్కడ కూడా శంకరాచార్యులు వారు చెప్పింది అదే, పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే. ఈ ప్రపంచంలోకి నువ్వు వచ్చావు, ఈ వచ్చినటువంటి సంసారం ఎలాంటిది? ఒక పెద్ద సముద్రం లాంటిది. దుస్తరే, దీన్ని దాటాలి అంటే సరిపోదు, మన శక్తి సరిపోదు. ప్రపంచంలో ఏ రకమైనటువంటి తెలివితేటలతోటి మనం అన్ని సాధిస్తున్నామో ఆ తెలివితేటలు, ఆ శక్తి, ఆ జ్ఞానము ఈ బ్రహ్మాండాన్ని, ఈ విశ్వం నుంచి నేను శాశ్వతంగా బయటపడడానికి సరిపోవు. అక్కడ మనకు కావలసినటువంటిది ఏంటి? ఆధ్యాత్మికమైనటువంటి చింతన, విచారణ, మననము, నిధిధ్యాసనము, శ్రవణము, ఇవన్నీ అక్కడ ఉపయోగపడతాయి మనకి అని చెప్పి నిన్నంతా కూడా ఏంటంటే వెళ్ళినటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు, వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇదిగో ఇది ఈ విధంగా రాత్రి పగలు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇవంతా మనకి జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఏమంటారు ఒకసారి చూద్దాం. పరస్తస్మాత్ 20వ శ్లోకం అండి, 21వ శ్లోకం చదువుదాం. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం
మమ. అవ్యక్త అక్షర ఇది ఉక్త. అవ్యక్తము అక్షరము అని చెప్పబడినటువంటి తం పరమాం గతిం ఆహుహు అని చెప్పబడినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది మహాత్ముల చేత ఏమని చెప్పబడిందట? పరమాం గతిం, పరమమైనటువంటి గతి. గతి అంటే ఏంటి? గతి మామూలుగా గతి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒక అర్థం ఏంటంటే ప్రయాణము, ప్రయాణించేటటువంటి దారి, దాని గతి. ఈ గతిలో వెళ్తోంది అంటారు, అంటే ప్రయాణించేటటువంటి మార్గం, దారి, తోవ అంటారు. గతి అంటే ఇంకొక అర్థం ఏంటంటే ఆ మార్గంలో ప్రయాణించిన తర్వాత చివరిలో ఉండేటటువంటి స్థితి, అది కూడా గతే. ఏం గతి పట్టిందిరా అంటారు, ఇదేం గతిరా నీకు అంటారు. అంటే ఏంటి? ఏదో ఒక విచిత్రమైనటువంటి గతిలోకి వెళ్ళిపోయాడు అనమాట. వాడు తెలియనటువంటి అర్థం కానటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు వాడు. అందుకని ఏం గతిరా అంటారు. గతి అంటే లక్ష్యం అనేటువంటి అర్థం కూడా ఉంది, గతి అంటే మార్గం అనేటువంటి అర్థం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు? పరమాం గతిం, పరమమైనటువంటి లక్ష్యము. కాబట్టి పరమమైనటువంటి మార్గము పరమాత్మే, పరమమైనటువంటి లక్ష్యము పరమాత్మే అని చెప్పబడుతుంది. ఆహుహు చెప్పబడినటువంటిది ఏదైతే ఉందో, ఋషులు ఎవరైతే చెప్తున్నారో, ఎం ప్రాప్య ననివర్తంతి పరమం తద్ధామ మమ, దాన్ని పొందినటువంటి వాళ్ళు నా నివర్తంతి, అక్కడికి వెళ్ళటమే కానీ ఆ స్థితికి తిరిగి రావటం అనేటువంటిది ఉండదు. అటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఏ స్థితో తెలుసా? అది నా స్థితే. కాబట్టి ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పినటువంటిది ఏంటి? ఆ బ్రహ్మ భువనాల్లోకాహ, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి బ్రహ్మదేవుడి వరకు ఏ ఏ లోకాలైతే ఉన్నాయో ఆయా లోకాలన్నిటికీ వెళ్తావు నువ్వు, పునరావర్తిన, మళ్ళీ తిరిగి వస్తూ ఉంటావు. కానీ నన్ను తెలుసుకున్నటువంటి వాళ్ళు, అవ్యక్తము అక్షరముగా నన్ను తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పరమాం గతి, పరమమైనటువంటి గతిగా ఎవరైతే ఎంచుకున్నారో వాళ్ళు చేరేటటువంటి గతి ఏదైతే ఉందో అది నా పునరావర్తి, మళ్ళా తిరిగి రానటువంటిది. మనకి సాధారణంగా ఎట్లా ఉంటుందంటే, మానవుడి యొక్క సైకాలజీ ఎట్లా ఉంటుందంటే, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడికి రావాలనుకుంటారు? మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఇప్పుడు ఇక్కడ రోజు ఇక్కడికి వచ్చారు, మళ్ళీ ఇంటికి వెళ్దామనే కదా అనుకుంటారు. ఇంటికి వెళ్దామన్న ఉద్దేశంతో వస్తారా, ఇక్కడే ఉండిపోదామని వస్తారా? పోన్లేండి ఇంటికి వెళ్దామని వస్తారు. పోనీ ఇది కాదండి, ఒక వారం రోజులు యాత్రలకు వెళ్దాం, యాత్రకి వెళ్ళాం. యాత్రకి వెళ్ళిన దగ్గర నుంచి మొదటి 2 రోజులు 3 రోజులు 4 రోజులు బాగానే ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 జరుగుతాయి. ఒకటి ఏంటంటే అక్కడ ఫుడ్ మనకి ఎక్కదు. ఆ కాశీ వారణాసి ఏవో వెళ్తుంటాం కదా, అక్కడ ఫుడ్ మనకి దిగదు. ఓ 2-3 రోజులు బాగానే అడ్జస్ట్ అయిపోతాం. తర్వాత ఏంట్రా ఈ తిండి, అప్పటి నుంచి అందరూ మాట్లాడేటటువంటిది ఒకటే. తర్వాత 5-6 రోజులు ఏంటంటే ఇంటికి ఎప్పుడు వెళ్తాము, పప్పన్నం ఎప్పుడు తింటాము. అంత దూరం వెళ్ళి దేవుణ్ణి చూసి రావయ్యా నాయన అంటే పప్పన్నం గుర్తు తెచ్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఇంటికి వెళ్ళి చక్కగా ఆవకాయ వేసుకుని తింటేనండి హ్యాపీగా ఉంటుందండి, నాలుగు చచ్చిపోయిందండి, ఇంటికి వచ్చేద్దామని ఉంటుంది. ఎక్కడికన్నా వెళ్ళండి. ఆఖరికి మానవుడు కూడా ఏమనుకుంటాడంటే చచ్చిపోతాడు. వీడు చచ్చిపోయి ఏమనుకుంటాడు? మళ్ళా ఇక్కడికే రావాలనుకుంటాడు. ఏ విధంగా అయితే ఎక్కడికి వెళ్ళినా ఇంటికి రావాలనుకుంటామో, చనిపోయే ముందు కూడా మానవుడు ఏమనుకుంటాడు? పోతే పోనీలే మళ్ళీ ఇక్కడికే కదా వచ్చేది అన్న ఒక చిన్న తృప్తితోటి చచ్చిపోతాడు అనమాట. అదో చిన్న ఆశ, మళ్ళీ వస్తాం ఇక్కడికి అన్నట్టుగా చచ్చిపోతాడు. దానికి తగ్గట్టుగానే వాడు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ ఉంటాయి. మళ్ళా వద్దాం, మళ్ళా ఏదో బాపుకుందాం, ఇక్కడ మళ్ళా ఏదో సంపాదిద్దాం, మళ్ళా ఏదో పూసుకుందాం, రాసుకుందాం. ఇదే ఇలాంటివి కావాలంటే బోళ్ళని లోకాలు ఉన్నాయి, బ్రహ్మలోకం దాకా ఉన్నాయి. ఇవన్నీ నువ్వు వెళ్తావు వస్తూ ఉంటావు, స్వర్గాది లోకాలకు వెళ్తూ ఉంటావు వస్తూ ఉంటావు. కానీ నన్ను తెలుసుకున్నటువంటి వాళ్ళు ఇంక తిరిగి రావటం అనేటువంటిది జరగదు. తద్ధామ పరం. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఇక తిరిగి రానటువంటిది వెళదాము అనుకునేటటువంటి వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అక్కడికి వెళ్ళటమే, ఇంక తిరిగి రావద్దు మనం అనుకునేటటువంటి ప్లేస్ ఒకటి ఉంది. ఇప్పుడు ఏంటి చెప్పండి? ప్రతివాడు అమెరికా వెళ్ళిపోదాం, అమెరికా వెళ్ళిపోతే నన్ను వర్తంతే, మళ్ళీ రాకూడదు ఇక్కడికి.
అక్కడే సెటిల్ అయిపోవాలి, అక్కడే H1B వీసాతో వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళు అక్కడ ఏదో కింద పడి మీద పడి మొత్తానికి ఏదో చేసుకుని H1B కాస్త గ్రీన్ కార్డు కింద అయిపోవాలి. గ్రీన్ కార్డు కింద అయిపోయిన తర్వాత నెమ్మదిగా ఏమైపోవాలి, సిటిజన్షిప్ కూడా వచ్చేసేయాలి ఓ 25 ఏళ్ళు ఉన్న తర్వాత. ఇప్పుడు ట్రంప్ గారు చక్కగా పెట్టారు కదా కొత్త సిస్టమ్, 50 కోట్లు ఇస్తే ఎవరికన్నా ఇస్తాడట ఆయన, గోల్డెన్ వీసా. ఆ గోల్డెన్ వీసా మీరు సంపాదించుకున్నారనుకోండి, 50 కోట్లు మీరు అమెరికా కట్టేశారనుకోండి ట్రంప్ గారికి, హ్యాపీగా మీకు పర్మనెంట్గా సిటిజన్షిప్ ఇచ్చేస్తాడు అక్కడ. మీరు అమెరికా ఓటు హక్కు కూడా వచ్చేస్తుంది మీకు, అంత ఈజీ. ఇప్పుడు 50 కోట్లు అంతే, సంపాదించుకోండి. కొద్దిగా పుణ్యం సంపాదించరా అంటే ఇవి సంపాదిస్తూ కూర్చుంటే మానవుడు. ఎందుకని అక్కడికి వెళ్ళిపోవాలి, నేను అక్కడ ఉండిపోవాలి. మన వాళ్ళు ఎంత దరిద్రం అంటే, ఇండియాలో ఉండి వీళ్ళు వేసే పిచ్చి వేషాలు మామూలు వేషాలు కాదండి. ఒకప్పుడు నిజంగా అండి అమెరికా వెళ్ళిన, సరదాగా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఒకప్పుడు అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళందరూ డాక్టర్సు, పెద్ద పెద్ద ఇంజనీర్సు, సైంటిస్టులు, వాళ్ళందరూ భారతదేశానికి ప్రతినిధులుగా అక్కడికి వెళ్ళి మంచి పేరు సంపాదించారు. వాళ్ళంతా చాలా గౌరవమైనటువంటి స్థితుల్లో, ఉన్నతమైనటువంటి పదవుల్లో వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు వెళ్ళినటువంటి వాళ్ళందరూ ఎవరంటే ఈ సాఫ్ట్వేర్ పిల్లలంతా చేరారు అక్కడ. వాళ్ళకి ఇండియాలో ఏ బుద్ధులు ఉంటాయో అమెరికా వెళ్ళినా కూడా అవే బుద్ధులు ఉంటాయి కదా. ఇండియాలో వాళ్ళు చేసే పిచ్చి పనులు ఏంటి, ఇక్కడ కూర్చుని సెల్ఫీలు తీసుకోవటం, ఇక్కడ కూర్చుని రీల్స్ చేసుకోవటం, ఇక్కడ కూర్చుని వీడియోలు చేసుకోవటం, అవందరితో షేర్లు చేసుకోవటం, లైకులు ఫ్రెండ్షిప్లు లొక్కుకోవటం, ఇదే పని ఇక్కడ ఇండియాలో అందరికీ. ఇవే పని అక్కడికి వెళ్ళి కూడా చేస్తారు మన వాళ్ళు. వాళ్ళు ఏమంటారు, అక్కడ ఉండేటటువంటి వాళ్ళు, మీ దరిద్రపు ఇండియా వాళ్ళంతా వచ్చి మా కంట్రీని చెడగొట్టారంటున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇట్లాంటివి లేవండి, వాళ్ళు ఇట్లా ఇంత చీప్గా వాళ్ళు ఉండరు. మన వాళ్ళలాగా సెల్ఫీలు తీసేసుకుంటూ, రీల్స్ చేసేసుకుంటూ, పిచ్చి పిచ్చి రీల్స్ మాట్లాడేసుకుంటూ, ఏవేవో చేసేసుకుంటూ, ఇవన్నీ వాళ్ళు చేయరు అక్కడ. వాళ్ళు దే లివ్ వెరీ క్లాస్. వాళ్ళ అమెరికా అదేదో పాశ్చాత్య దేశం అన్నటువంటి పేరే కానీ వాళ్ళు చాలా క్లాస్గా ఉంటారు వాళ్ళు. మన వాళ్ళు దాన్ని మాస్గా చేసి పడేసారు, దాన్ని ఉత్తమ మాస్. అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడే ఉండిపోవాలనుకుంటారు అందరూ. ఇప్పుడు ఏం చేశారు ఆయన, 10 ఇంటికి 10 అన్నాడు ఆయన, మొత్తం అందరిని ఇంటికి పంపించాడు, పునరావర్తిన. కాబట్టి ఎలాంటి స్థానాన్ని ఎంచుకోవాలి, ఎలాంటి లక్ష్యాన్ని నేను పెట్టుకోవాలి అంటే, వెళ్ళిన తర్వాత నేను తిరిగి రాకూడదు అనేటువంటి లక్ష్యం. అది ఎక్కడ సాధ్యం, ఎవరి దగ్గరికి వెళ్తే అది సాధ్యం అవుతుంది? కేవలం పరమాత్మ తత్వాన్ని, తద్ధామ పరమం మమ, ఆ ధామం నేను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. కాబట్టి భగవంతుడే మన జీవితానికి లక్ష్యంగా ఉండాలి చెప్తూ, పురుషస్స పర పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని येन सर्वमिदं ततं पुरुषस्स परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया यस्यांतस्थानि भूतानि येन सर्वमिदं ततं. అర్జున, భూతాని యస్య అంతఃస్థాని, యస్య అంతఃస్థాని, ఈ ప్రాణులన్నీ కూడా ఎవరి లోపలైతే ఉన్నాయో, ఏన ఇదం సర్వం తతం, ఎవరి చేతనైతే ఇదం సర్వం, ఈ ప్రపంచం అంతా కూడా వ్యాపింపబడి ఉందో, సహ పరః పురుషః అనన్యయా భక్త్యాతు లభ్య. అటువంటి పరమపురుషుడు ఎవరైతే ఉన్నారో, ఏ పరమపురుషుడైతే అంతటా వ్యాపించి ఉన్నాడో, ఏ పరమపురుషుడిలో ఈ ప్రాణికోటి యావత్తు కూడా ఇమిడి ఉందో, ఆ పరమపురుషుణ్ణి నేను అందుకోవాలి అంటే ఎలా అందుకోవాలి? ఒకటే ఒక మార్గం చెప్పారు, అనన్యయా భక్త్యాతు లభ్య. ఇంకా వేరే మార్గం లేదు. ఎలా అందుకోగలం? అనన్యయా భక్త్యా. భక్తి అంటే మనం ఏంటో చూసాం ఇంతకుముందు. ప్రేమతో, గౌరవంతో కూడుకున్నటువంటి ప్రేమ ఎక్కడ ఉంటుందో దాన్ని ఏమన్నాం మనం? భక్తి అని అన్నాం. భక్తిలో ఎప్పుడు కూడా ఏముంటుంది? సమర్పణ భావం. ఇవ్వటమే కానీ తీసుకోవటం అనేటువంటిది ఉండదండి.
రెసిప్రొకేషన్ ఉండదు దాంట్లో. మనం ఏం చేస్తామంటే ప్రపంచంలో అన్నిటినీ ప్రేమిస్తాం. ప్రేమించినటువంటి దాని దగ్గర నుంచి మనం ఏం కోరుకుంటాం? అటువైపు నుంచి కూడా నాకు ప్రేమ కావాలి అని కోరుకుంటాం. కానీ వాస్తవమైనటువంటి భక్తిలో కేవలం ప్రేమ అనేటువంటిది ఇవ్వటమే తప్ప ప్రేమని పొందటం అనేటువంటిది ఉండదండి. దేశానికి నేను ఇవ్వటమే తప్ప దేశం దగ్గర నుంచి తీసుకోవటం అనేటువంటిది లేదు. భగవంతుడికి నేను ఇవ్వటమే తప్ప భగవంతుడి దగ్గర నుంచి తీసుకోవటం అనేటువంటిది లేదు. అది పరమం భక్తి. అందుకని అక్కడ ఏమన్నారు? ఒక చిన్న పేరు పెట్టారు దానికి. ఏమన్నారు దాన్ని? అనన్యయ, అనన్య భక్తి అన్నారు. అంటే అన్యభక్తికి అనన్య భక్తికి అన్యము కానటువంటిది అనన్యం. అన్యము అంటే ఏంటి? అనన్యము అంటే ఏంటి? అన్యము అంటే వేరేది, వేరేది, వేరువేరుగా వెళ్ళిపోయేటటువంటిది. కాబట్టి మనకేంటి, మన భక్తి అంతా ఎట్లా ఉంటుంది? మన అవసరాల కొద్దీ మన భక్తి ఉంటుందండి. అవునా కదా? మన అవసరాల కొద్దీ మన భక్తి. మనకు అవసరం ఉంటే, ఏదన్నా అవసరం పడింది అనుకోండి, అప్పుడు భగవంతుడు. అందుకనే చెప్పారు కదా ఇంతకుముందు ఎన్ని రకాల అవసరాలు ఉన్నాయి మనకి. 7వ అధ్యాయంలో చెప్పారు. ఎన్ని అవసరాలు ఉన్నాయి? ఆర్తో, జిజ్ఞాసు, అర్థం, అర్ధార్థి, జ్ఞానీచ. 4 రకాలైనటువంటి అవసరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఈ అవసరాలకు అనుగుణంగా భగవంతుడిని ప్రార్థిస్తారు అని చెప్పాడు. వాళ్ళల్లో కూడా ఎవరు ఉత్తముడు అని చెప్పారు? మళ్ళా జ్ఞానీతు ఆత్మైవమే మతం. ఆ జ్ఞాని మాత్రం ఆత్మతో సమానమైనటువంటి వాడు అని చెప్పారు. కాబట్టి మన అవసరానికి తగ్గట్టుగా మన భక్తి అనేటువంటిది ఉంటుంది. ఇక్కడేమన్నారు? అది అన్యమైపోయేటటువంటి భక్తి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మన భక్తి అనేటువంటిది, మామూలు భక్తి అనేటువంటిది మన అవసరం కొద్దీ దేవతలు కూడా మారిపోతూ ఉంటారు, ప్రదేశాలు మారిపోతూ ఉంటాయి. నేను చేసేటటువంటి భక్తిలో విధానాలు మారిపోతూ ఉంటాయి, పద్ధతులు మారిపోతూ ఉంటాయి, మంత్రాలు మారిపోతూ ఉంటాయి, నియమాలు మారిపోతూ ఉంటాయి, నిష్టలు మారిపోతూ ఉంటాయి, రోజులు మారిపోతూ ఉంటాయి. అన్యభక్తి ఇదంతా కూడా. ఒకదాని మీద దృష్టి కేంద్రీకరించి నేను చేయలేనటువంటి భక్తి ఇదంతా. ఇక్కడేమన్నారు? అనన్యయా భక్త్యా. పరమాత్మ తప్ప ఇంకొకటి ఈ ప్రపంచంలో లేదు. ఈ సృష్టి మొత్తం మీద పరమాత్మే, ఆయనలోనే అన్నీ ఉన్నాయి, అంతటా ఆయనే వ్యాపించి ఉన్నాడు. ఇది అనన్య భక్తి. కాబట్టి ఇటువంటి అనన్య భక్త్యా ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళు ఎవరిని తెలుసుకుంటారట? తద్ధామ పరమం మమ. నా తత్వాన్ని, నా స్వరూపాన్ని, నా స్వభావాన్ని అటువంటి వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి భక్తి అనేటువంటిది ఏంటంటే మనం మామూలుగా చేసేటటువంటి భజనలు, మనం కీర్తనలు, మన యొక్క ఇది భక్తి. మామూలుగా మనం చెప్పుకునేటటువంటి భాషలో భక్తి. శంకరాచార్యులు వారు ఏమంటారంటే